ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే కేవలం ఒక ఓటు వేయడం కాదు, అది ఒక వ్యవస్థ. ప్రజల చేతుల్లో శక్తి ఉందని చెప్పే ఒక సిద్ధాంతం. కానీ మనం నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న ఏమిటంటే, ప్రజాస్వామ్యంలో ఓటుకు నిజంగా విలువ ఉందా, లేక అది 5 సంవత్సరాలకు ఒకసారి మనల్ని గుర్తు చేసుకునే ఒక రాజకీయ ప్రక్రియ మాత్రమేనా? మనం వేసే ఓటు మన జీవితాన్ని మారుస్తుందా, లేక నాయకుల జీవితాన్నే మారుస్తుందా అని తెలియాలి. దీనిపైన అందరూ చర్చ జరగాలి. ఓటు అనేది కేవలం ఒక బటన్ కాదు, అది మన గలం, మన అభిప్రాయం, మన భవిష్యత్తు. ఒక ఓటు వల్ల ప్రభుత్వాలు మారిన ఉదాహరణలు ఉన్నాయి. కొన్నిసార్లు కొన్ని వందల ఓట్ల తేడాతో అధికారాలు మారాయి. అంటే ఓటుకు విలువ ఉంది. కానీ ప్రశ్న ఏమిటంటే, మనం ఆ విలువను అర్థం చేసుకుంటున్నామా? మనం ఓటు వేస్తున్నప్పుడు అభివృద్ధిని చూస్తున్నామా, లేక కులం, మతం, బంధుత్వం, భావోద్వేగాలు, తాత్కాలిక లాభాలు చూస్తున్నామా అనేది ఇప్పుడు భారత సమాజం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎన్నికల ముందు నాయకులు వాగ్దానాలు చేస్తారు. ఉద్యోగాలు, అభివృద్ధి, సంక్షేమం, రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు. ఎన్నికల తర్వాత ఆ హామీలు ఎంతవరకు నెరవేరుతున్నాయి? మనం ప్రశ్నిస్తున్నామా? 5 సంవత్సరాలు మౌనంగా ఉండి ఎన్నికల సమయంలో మాత్రమే స్పందిస్తే తప్పు ఎవరిది? నాయకులదా, లేక ఓటు వేసే ప్రజలదా? దీనిపైన ఆలోచించాలి. ఇప్పుడు మరో ముఖ్యమైన ప్రశ్న, రాజకీయ నాయకులు, పార్టీలు మారడం సరైనదేనా? ప్రజలు ఒక పార్టీ సిద్ధాంతం, మేనిఫెస్టో, ఒక నాయకత్వాన్ని నమ్మి ఓటు వేస్తారు. కానీ గెలిచిన తర్వాత నాయకుడు, పార్టీ మారితే అది ప్రజల ఓటుకు అవమానమా? ప్రజలు ఓటు వేసింది ఆ వ్యక్తిగా, లేక ఆ పార్టీ ఆలోచనలక? ఒక వ్యక్తి గెలిచి మధ్యలో పార్టీ మారితే ప్రజాస్వామ్య నైతికత ఎక్కడ నిలుస్తుంది? ఇది నాయకులను ప్రశ్నించాలి. పార్టీ మార్పులు చాలా వ్యక్తిగత అభివృద్ధి, ప్రాంత ప్రయోజనం, సిద్ధాంత విభేదాలు అనే పేర్లతో న్యాయపరచబడతాయి. కానీ అసలు కారణం అధికారమేనా? పదుల కోసమా, రాజకీయ భవిష్యత్తు కోసమా? ప్రజల నమ్మకం ఒక వస్తువా? గెలిచిన తర్వాత అమ్ముకునే హక్కు ఎవరికి ఉంది? ఇది నాయకులను ప్రజలు నిలదీయాలి. ఒకసారి మనం లోతుగా ఆలోచిద్దాం. మనం ఓటు వేసింది ఒక వ్యక్తిని కాదు, ఒక విధానాన్ని, ఒక సిద్ధాంతాన్ని, ఒక ఆశను. పార్టీ మారడం అంటే ఆ ఆశను మార్చడం. పార్టీ మారే ముందు ప్రజలను అడిగారా? తిరిగి ఎన్నికలు వెళ్ళారా? ప్రజల ఆమోదం తీసుకున్నారా? లేక ఓటు గెలిచిన తర్వాత ప్రజల అవసరం లేకుండా పోయిందా అనేసి ఇప్పుడు నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలి. అయితే ఇలాంటి నాయకులకు బుద్ధి ఎలా చెప్పాలి? మొదటగా చైతన్యం రావాలి. ప్రజలు రాజకీయంగా అవగాహన పెంచుకోవాలి. ఎవరు పార్టీ మారారు, ఎందుకు మారారు, గతంలో ఏమన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు? సోషల్ మీడియాలో ట్రోలింగ్ కాదు, వాస్తవాలు తెలుసుకోవాలి. రెండవది, ప్రశ్నించే సంస్కృతి రావాలి. మీ ఎమ్మెల్యేను, మీ ఎంపీని ప్రశ్నించండి. పబ్లిక్ మీటింగ్స్లో అడగండి. మౌనం వాళ్లకు బలంగా మారుతుంది. మౌనం వీడండి, బలంగా ప్రశ్నించండి. మూడవది, ఎన్నికల సమయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. పార్టీ మారిన నాయకుడికి మళ్ళీ ఓటు వేయాలా, లేక ఓటుతోని సమాధానం చెప్పాలా? ప్రజాస్వామ్యంలో అతిపెద్ద శిక్ష ఓటమి. మీరు ఓటుతోనే బుద్ధి చెప్పగలరు. ఓటు అనేది కర్ర కాదు, కానీ అది అధికారాన్ని తీసేసే శక్తి. నాలుగవది, యువత పాత్ర. రాజకీయాలంటే అసహ్యాన్ని దూరంగా ఉండే మార్పు రాదు. మంచి వాళ్ళు ముందుకు రావాలి. స్వచ్ఛమైన నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. ప్రజలు డబ్బు తీసుకోకుండా ఓటు వేయాలి. ఒకరోజు లాభం కోసం 5 సంవత్సరాల నష్టం చూసుకోవద్దు. జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఇంకొక కోణం, ప్రజాస్వామ్యంలో సమస్య నాయకులేనా, లేక మన మనస్తత్వమా? మనం కూడా వ్యక్తులను దేవుళ్ళలా చూస్తున్నామా? వ్యక్తి మీద భక్తి పెంచి విధానాలపై చర్చ మానేసామా? ప్రజాస్వామ్యం వ్యక్తుల మీద కాదు, వ్యవస్థల మీద నిలబడాలి. ఇది ప్రజలందరూ ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువ ఉందా? ఇది అందరూ మనం ప్రశ్న వేసుకోవాలి. కానీ ఆ విలువను నిలబెట్టేది మన చైతన్యం. మన ఓటు వేసిన తర్వాత కూడా పర్యవేక్షణ చేయాలి. మనం ఎన్నుకున్న వాళ్ళు పనిచేస్తున్నారా, హామీలు నెరవేరుతున్నాయా, లేక మనం 5 సంవత్సరాలు నిశ్శబ్దంగా ఉండి మళ్ళీ అదే తప్పు చేస్తున్నామా అని ఆలోచించుకోవాలి. ఒక్కసారి ఊహించండి, దేశంలోని ప్రతి ఓటరు ఆలోచించి ఓటు వేస్తే, పార్టీ మారిన నాయకుడిని తిరస్కరిస్తే, అవినీతిని అంగీకరించకపోతే రాజకీయాలు ఎలా మారతాయి? నాయకులు కూడా ప్రజలను గౌరవించాల్సి వస్తుంది. ఎందుకంటే వారికి తెలుసు, ప్రజలు మౌనంగా లేరు, ప్రజలు తిరిగి ప్రశ్నిస్తున్నారని వారికి అర్థమవుతుంది. ముగింపుగా ఒక్క ప్రశ్న చెప్పాలనుకుంటున్నాను. ప్రజాస్వామ్యంలో నిజమైన యజమాని ఎవరు? నాయకుల, ప్రజల? మనం యజమానులమైతే మన ఓటు విలువైనదే. కానీ యజమాని బాధ్యత తీసుకోకపోతే దాని విలువ తగ్గిపోతుందని మనం అందరం అర్థం చేసుకోవాలి. ఓటు అనేది ఒక హక్కు మాత్రమే కాదు, ఒక బాధ్యత. పార్టీ మారిన నాయకుడికి కోపం పడడం సరిపోదు. పార్టీ మారిన నాయకుడిని కోప్పడడం, తిట్టడం సరిపోదు. మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, చర్చించాలి, చైతన్యం పెంచాలి. అవసరమైతే ఓటుతోనే తీర్పు చెప్పాలి. ప్రజాస్వామ్యం కేవలం ఒక వ్యవస్థ కాదు,
అది ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని కాపాడేదే నాయకులు కాదు, ప్రజలే. మీరు, నేను, మనమందరం కలిస్తేనే మారుస్తుంది. మార్పు ఎక్కడ ప్రారంభమవుతుంది? పార్లమెంట్లో కాదు, పోలింగ్ బూత్లో కాదు, మన ఆలోచనలో ప్రారంభమవుతుంది. మన ఆలోచన విధానంలోనే మార్పు మొదలవుతే ఆటోమేటిక్గా పార్లమెంట్లో, అసెంబ్లీలో, పార్లమెంట్లో మార్పు మొదలవుతుంది. థ్యాంక్ యూ. మీరు మరొకసారి ఓటు వేసే ముందు ఆలోచించండి. పార్టీ మారిన నాయకులను, అవినీతి నాయకులను తిరస్కరించండి. దీంతో ఆటోమేటిక్గా రాజకీయాలు స్వచ్ఛమైన రాజకీయాలుగా మారే అవకాశం స్పష్టంగా ఉంది. థ్యాంక్ యూ. జై హింద్.